ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, మీకు శుభాభినందనలు. అట్నే యోగి భవ జ్ఞానీ భవ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. అట్లనే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం వారి తరఫున అందరినీ స్వాగతిస్తున్నాం. ఇప్పుడు నిన్న ఎపిసోడ్లో నాటక రంగాన్ని గురించి వివరించాము. ఆ సినిమాలో రిపీట్ చేసినప్పుడు మార్చవచ్చు, విషయాన్ని మార్చవచ్చు. కానీ ఈ ప్రపంచం యొక్క నడవడిక, విధి, నిర్వహణ అనే దానికి షూట్ చేసినప్పుడు మార్చలేం. ఇది బాబా చెప్పిన సిద్ధాంతం. ఒక్కసారి షూట్ చేస్తే మళ్ళీ మార్చేదానికి వీలుండదు. కాబట్టి రోజులు జరుగుతూనే ఉంటాయి. ఏ విధమైన విషయం కానీ మళ్ళీ జరుగుతుంది. ఈ విషయంలో ఇప్పుడు దోమ ఎగిరింది, వచ్చే కలియుగంలో అది ఎగరాలి. ఎగరకుండా ఉండేదానికి ఆస్కారం లేదు. ఎగరాలి అంతే. కాబట్టి ఒక్కసారి షూట్ చేస్తే దాన్ని మార్చలేం. ఇది విధి నిర్ణయం. కాబట్టి బ్రాహ్మణ పరివారంలో అందరూ సమిధలు. ఈ యజ్ఞం ఏంటంటే శ్రీ రాజస్వ, అశ్వమేధ, అవినాశి, గీతారుద్ర జ్ఞానము. ఈ గీతారుద్ర జ్ఞానంలో ప్రతి ఒక్కరు సమిధలు. ఒక్కరు ఒక్కో విధంగా అనుసారం ప్రకారం పేద ఉండొచ్చు, రాజు ఉండొచ్చు. కాబట్టి పేదవాడు 100 రూపాయలు ఇచ్చినా, కోటీశ్వరుడు 1 కోటి ఇచ్చినా అంత సమానం. ఎందుకు చెప్పండి? అతని సంపాదన 100 రూపాయలే. ఈయనకు రాజు కోట్ల పడగనిచ్చాడు, ఆయన కోట్లు ఇవ్వచ్చు. కాబట్టి ఇద్దరిది సమానమే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అయితే ప్రేమగా సమర్పించాలి, బాబా హుండీలో వేయాలి. కాబట్టి బ్రాహ్మణ పరివారం అంటే ఏంది? 2 రకాలు. దీంట్లో ఇంతమంది చెప్పుకున్నాం. మనం బ్రహ్మ నుంచి వచ్చాం కాబట్టి బ్రహ్మ పరివారం, బ్రాహ్మణ పరివారం అంటాం. వాళ్ళు కులం ప్రకారం వచ్చిన వాళ్ళు. మన పరిసరాల్లో మనతో తిరిగే వాళ్ళు బ్రాహ్మణ కులం ఉంది కదా, వాళ్ళు కుక వంశావళి. వాళ్ళు ముఖం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు ఏంది కులం నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి కుక వంశావళి. మనం ఏమైంది? ఓం శాంతిలో చేరి కోర్సు తీసుకొని 7 రోజుల కోర్సు పూర్తి చేసుకొని బ్రహ్మ పిల్లలమై మనం చేసాం. దీన్ని ఒక జన్మ అంటారు. కాబట్టి ఈ జన్మలో మనం పురుషార్థం ఎంత చేస్తే అంత మంచిది. పురుషార్థం అంటే ఏంది? ఆత్మ భగవంతుడికి ఏం చేసాము, ఆత్మ భగవంతుడికి ఏ కార్యక్రమాలు చేసాము, ఆయన్ని ఎంత ప్రేమగా ఆరాధించాము, ఎంత స్మృతి చేసాము. ఓంశాంతి కార్యక్రమాలకు బయట కార్యక్రమాలు ఉన్నాయి, అంత కార్యక్రమాలు ఉన్నాయి. అంత కార్యక్రమం ఏంది? సేవ, భగవంతుడిని స్మరించడం. ఎంతసేపు చేసాము? అరగంట సేపు చేసామా, గంట సేపు చేసామా? ఎంత భగవంతుడితో ఏం మాట్లాడినాము, ఏ విధంగా మాట్లాడినాము, ప్రేమగా మాట్లాడినామా, లేకపోతే తూగా మాట్లాడినామా అనేది చాలా శివయ్య చూస్తూనే ఉంటాడు. శివయ్య దగ్గర పెద్ద టీవీ ఉంది. దాంట్లో ముఖ కవళికలు, అన్ని నడవలకు స్వచ్ఛంగా ఉన్న సంగతులన్నీ తెలిసిపోతాయి. వీళ్ళు డబ్బు కోసం చేస్తున్నారా, లేకపోతే పుణ్యం కోసం చేస్తున్నారా అనేది తెలిసిపోద్ది. రోజు క్లాస్కి వస్తున్నారా, క్లాసులో వింటున్నారా, క్లాసు విన్నట్టు లేకపోతే ఏదో ఆలోచిస్తున్నారా, ఆయన అన్నీ గమనిస్తూ ఉంటాడు. భగవంతుడు సర్వజ్ఞుడు, అన్ని విషయాలు ఆయనకే తెలుసు. కాబట్టి మీరు త్రికరణ శుద్ధిగా అంటే ఏంది? చెప్పే దాంట్లో ఖచ్చితంగా ఉండాలి, చేసే దాంట్లో ఖచ్చితంగా ఉండాలి, ఆలోచించే దాంట్లో ఖచ్చితంగా ఉండాలి. తనువు, మనసు, తనువును అర్పించామంటే ఏంది? క్లాస్కి వచ్చామా. తర్వాత మనసు బాబా ముందు పెట్టామా. తర్వాత ఏంది? ధనము, ఏమన్నా హుండీలు ఏమన్నా పైసలు వేసామా. ఆ పైసలు 1 రూపాయి చాలు, చాలా మెచ్చుకుంటాడు.
తర్వాత ఈ 3 తనువు, మనసు, ధనము. అంటే ధనం కావాలి కదా, కార్యక్రమాలు జరగాలి కదా. కార్యక్రమాలు జరగకపోతే శివయ్యకి మనం ఏం చేయలేం. కాబట్టి కార్యక్రమాలు కూడా జరగాలి, ఆయన సంతోషపెట్టాలా. కాబట్టి ధనం 1 రూపాయి వేసామా, లేకపోతే 10 రూపాయలు వేసామా, మనస్ఫూర్తిగా 1 రూపాయి వేసినా కూడా సంతృప్తి పడతాడు. అయితే దాంట్లో కల్మషం ఉండకూడదు. కాబట్టి సేవ చేసామా, అక్కలు చెప్పిన పనులు చేసామా, పైన చేర్చేసామా, తర్వాత పరిసరాలను శుభ్రం పరిచామా, ఇవన్నీ కూడా శివారాధనలో చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఈ శివారాధనలో ఎంత ఎక్కువ ప్రేమ చూపిస్తే అంత నీకు పుణ్యకాత లభిస్తుంది. కానీ క్లాసుకు లేటుగా రాకూడదు. క్లాసుకు లేటుగా రావడం అనేది తప్పిదం. అంటే భగవంతుడి కార్యక్రమం ఇది, భగవంతుడి సేవ. మీ చిన్నతనంలో విద్యావంతులు ఎప్పటికి వచ్చేది 9 గంటలకు వచ్చేసేయాలి. 9 గంటలకు వచ్చినప్పుడు తర్వాత ఏమవుద్ది, ప్రేయర్ 10 గంటలకి. ఆ విధంగా చేసుకుంటాం కదా. దీంట్లో కూడా చాలా అదే చదువు 1 జన్మకి సంపాదించింది. ఇది 21 జన్మలకు సంపాదించుకుంటున్నాం మనం. ఏంది ఈ కలియుగంలో, ఈ సంగమయుగంలో సేవ చేసింది 21 జన్మలకి సంపాదించుకుంటే ఒక్కసారి సేవ చేస్తే 21 జన్మలకి మనకి బాబా ఇస్తాడు. 21 జన్మలకి బాబా ఇస్తాడు. తర్వాత కూడా అది తగ్గుతూ పోతుంది కాబట్టి మనం ఎప్పుడు పేదలకు కాము. పేదలు కామంటే ఏంది, అసలు పేదలని కామని కదా, పేదలు అవుతాం అంటాము. మరీ అంత పేదలం కాము. మనకి భగవంతుడు కష్టకాలంలో కూడా 2 రొట్టెలు ఇస్తానని చెప్పాడు. ఏ విధంగానైనా మీకు 2 రొట్టెలు చేరస్తాను, ఇది నా మాట నమ్మండి, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ చెప్తున్నది పిల్లల కోసమే. కాబట్టి మనమందరం ఆయన బిడ్డలం కాబట్టి మనల్ని పస్తు పెడతాడా? పెట్టడు. ఏ విషయంలోనైనా, ఏ కాలంలోనైనా మనకి రొట్టెలు లభ్యమవుతాయి. కాబట్టి 1 అడుగు ముందుకేస్తే భగవంతుడు 1000 అడుగులను ఇచ్చే శక్తి ఇస్తాడు. ఆ ధైర్యం ఇస్తాడు. రా, ధైర్యం వహించు, నన్ను నమ్మండి అని ప్రతిజ్ఞ చేస్తాడు. కాబట్టి మీరందరూ కూడా భగవంతుని సేవను చేసి తరిస్తారని, 21 జన్మలకి మీరు ధనాన్ని సంపాదించుకుంటారని చెప్తున్నాను. అంటే ఏంది, 850 కోట్లు. అంటే మన భారతదేశం 150 కోట్లు అనుకో, 150 కోట్లు మంది 9 లక్షలు పంచుకుంటారు. 150 మంది కోట్ల ఆస్తిని 9 లక్షల మందే పంచుకుంటారు. అప్పుడు ఒక్కొక్కరికి ఎంత వస్తుందో లెక్క చేయండి. బిల్ గేట్ మించిపోతున్నా 9 లక్షల మంది పంచుకుంటారంటే ఎంత మీరు అభివృద్ధి చెందుతారు? బిల్ గేట్ కూడా పనికిరాడు. అటువంటి డబ్బు మీ దగ్గర ఉంటుంది. ఓం శాంతి.